స్టాక్ మార్కెట్‌లో ఒక సామాన్యుడు తన సంపదని ఏ విధంగా వృద్ధి చెందాలి? స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత తనతో పాటు భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి? తన పెట్టుబడులను ఏ విధంగా తీసుకెళ్లాలన్నదే ఈ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్‌లో వారంలో 5 రోజులు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్టాక్ మార్కెట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ తాలూకా పూర్తి విశ్లేషణ మనతో పాటు చేయడానికి నాగేంద్ర సాయి స్టాక్ అనాలిసిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలంటే వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? సింపుల్‌గా చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ బారోమీటర్ ఆఫ్ అవర్ ఎకానమీ. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందా లేదా, ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది ఆర్ఎల్స్ ఎంత నీరసంగా ఉంది అనేది తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్‌ని ఒక సూచిగా చూస్తారండి. ఎందుకంటే ఒక కంట్రీ ఏదైనా గ్రో అవుతుందంటే అంటే జీడిపి పరంగా కానివ్వండి, లేదంటే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా, లేదంటే ఆ దేశంలో ఫిజికల్ డెఫిసిట్ అంటే లోటు కానివ్వండి, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ని బేరీజ్ వేసుకొని ఒక ఎకానమీ వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా ఎకానమీ వృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దేశంలో ఉన్న కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ గ్రోత్‌లో. ఆ కంపెనీస్ ఆ గ్రోత్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం కూడా యాజ్ ఎ షేర్ హోల్డర్‌గా ఒకవేళ మనం ఆ కంపెనీలో కనుక పెట్టుబడి పెట్టి ఉంటే ఆ కంపెనీ గ్రో అవుతుంది. కంపెనీ గ్రో అయినప్పుడు మనం కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం అంటే నథింగ్ బట్ ఆ కంపెనీలో మీరు ఒక మైన్యూటెస్ట్ షేర్ హోల్డర్ అవ్వచ్చు. అది 1/1,00,000 అవ్వచ్చు, 1/10,00,000 అవ్వచ్చు. అది ఎంతైనా కానివ్వండి. ఆ కంపెనీ గ్రోత్‌లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు యాజ్ ఎ షేర్ హోల్డర్‌గా మీరు కూడా ఎంతో కొంత వెల్త్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ ప్రీ కోవిడ్ ముందు ఆర్ కోవిడ్ తర్వాత అన్న విధంగా మనం చూసుకోవాలి. ఎందుకు అంటే కోవిడ్ ముందు వరకు మన దగ్గర స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అంటే ఒక 3-4% హార్డ్‌లీ. అంటే ఒక 100 మంది ఉంటే 100 మందిలో 4% మంది మాత్రమే మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఈక్విటీ మార్కెట్స్‌లో. మనదేంటంటే కొద్దిగా క్లోజ్డ్ ఎకానమీ లాగా, ఒక కన్జర్వేటివ్ ఎకానమీ లాగా ఉండేది ఇండియా అంటే. మనకి ఎంతసేపు పెట్టుబడి అంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఆర్ఎల్స్ గోల్డ్ మాత్రమే మనకుండే, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే మనం ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే మనస్తత్వం కాదు మన ఇండియన్స్‌ది. క్లోజ్డ్ ఎకానమీ. కాకపోతే ఏంటంటే కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలో మనకు 6, 7 నెలలు, సంవత్సరం పాటు బాగా టైం ఉండింది కాబట్టి చాలామంది రీసెర్చ్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ టైంలో మార్కెట్స్ బాగా పడడం వల్ల చాలామంది పెట్టుబడులు పెట్టారు. అంటే 4,00,00,000 మంది ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ ఇప్పుడు దాదాపు 20,00,00,000 దాకా పెరిగాయి. అంటే యూనిక్ యూజర్స్ మేబీ కొద్దిగా తక్కువ ఉండొచ్చు కానీ అప్పటితో పోలిసి చాలా యూనిక్ యూజర్స్ విపరీతంగా పెరిగారు మార్కెట్స్‌లో. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టేవాళ్ళు సంఖ్య బాగా పెరిగింది. డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళ సంఖ్య పెరిగింది. ఈటీఎఫ్స్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్‌లో గానీ, సిల్వర్‌లో గానీ, ఇతర మెటల్ స్పేస్‌లో పెట్టేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఇది ఇలా పెరగడం అనేది ఒక రకంగా మన ఎకానమీకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇతర దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య చాలా మనకంటే ఒక 10 రెట్లు, 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడిప్పుడే మార్కెట్స్‌లో పెట్టుబడులు పెడితే మనకు కూడా లాభం వస్తుందనే ఒక థాట్ ప్రాసెస్ జనాల్లో పెరిగింది. కాకపోతే మార్కెట్స్‌లో డబ్బులు పెడితే ఈరోజు రూ. 1,00,000 పెడితే నెక్స్ట్ వారం రోజులకి అది 2,00,000 అవుతుంది, లేదా 3,00,000 అవుతుందన్న థాట్ ప్రాసెస్ మనకు పూర్తిగా తప్పు. ఇప్పుడు ఎందుకంటే బ్యాంక్‌లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేసాం. అదొక 7%, 8% రిటర్న్ ఇస్తుందనుకుంటే, కొద్దిగా మనం రిస్క్ తీసుకోగలిగితే అది మేబీ ఒక 15% లేదా 20%. అంటే మార్కెట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బయట ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్‌తో పోలిస్తే కొద్దిగా రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం స్టాక్ మార్కెట్స్‌లో ఉంటుంది. ఒక మంచి స్టాక్‌ని మనం హోల్డ్ చేసుకున్నట్టయితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ మార్కెట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లోకి ఒక సామాన్యుడు రావాలంటే ముందుగా అతనికి డీమ్యాట్ అకౌంట్‌తో పాటు ఇంకేముంటే సరిపోతుంది సార్? మేజర్‌గా ఈ రోజుల్లో మొబైల్ రెవల్యూషన్ వచ్చేసిందండి. ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్ కాపీస్ ఆర్ ఫిజికల్ స్టాక్స్ ఉండేది. ఎక్స్‌చేంజ్‌కి ఫోన్ చేసో, లేదా డీలర్‌కి ఫోన్ చేసో, బ్రోకర్‌కి ఫోన్ చేసి మనం స్టాక్స్ కొనాలి. మన అకౌంట్‌లో ఉన్నాయా లేదా, ఇలా రకరకాలు ఉండేవి. కాకపోతే అనేక మార్పులు, చేర్పులు వస్తుండడం వల్ల కేవలం ఒక మొబైల్, మన చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు ప్రపంచమంతా మన గుప్పిట్లోనే ఉంటుంది. మన దేశంలో ఉన్న స్టాక్సే కాదు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న స్టాక్స్ కూడా మనం కొనే స్కోప్ ఉంటుంది. ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడం, ఒక అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే కాదు ఈ రోజుల్లో. కాకపోతే మనం ఇన్వెస్టరా? మనం ట్రేడరా? ఒకవేళ ట్రేడర్ అవుతే మనం ఇంట్రాడే ట్రేడరా? పొజిషనల్ ట్రేడరా? లేకుంటే మన మెంటాలిటీ ఎలా ఉంది? అలాగే ఒకవేళ ఇన్వెస్టర్ అంటే ఎంతకాలం పాటు మనం డబ్బులు హోల్డ్ చేయగలం? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? లేకుంటే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేద్దామా? లేకుంటే మల్టీ డికేడల్ థీమ్స్ మనం మైండ్‌లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తాం. ఇలా మనకంటూ ఒక ఇది పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. అనాలిసిస్‌లో చార్ట్స్ అందరికి ఒకేలా ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ అందరికి ఒకేలా ఉంటాయి.
కాకపోతే ఎందుకు సెబీ లెక్కల ప్రకారం దాదాపు 95-96% మంది ట్రేడింగ్‌లో నష్టపోతున్నారంటే మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. సో, అందువల్ల ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు మీరు స్టాక్ మార్కెట్ గురించి ఎంతో కొంత అవగాహన తెలుసుకొని, నేర్చుకొని ట్రేడ్ చేసుకుంటే ఓకే. లేదు నాకు ఎమోషనల్ ఎక్కువ ఉంది, వొలటాలిటీ నేను తట్టుకోలేను అంటే మీరు ఇన్వెస్టర్‌గా ఉండడం మంచిది. అంటే ఈరోజు కొని రేపు అమ్మేయాలి, లేదా పక్కాళ్ళు చెప్పారు, లేదా ఎదురింటి వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి నేను కొంటానన్న థాట్ ప్రాసెస్ కాకుండా ఫస్ట్ మార్కెట్స్‌లోకి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి? మనం పెట్టే రూ. 1000 కానివ్వండి, ఇప్పుడు మార్కెట్‌లోకి రావాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కేవలం మీరు రూ. 500 కూడా ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెట్టుకోవచ్చు. అసలు ఆ కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది? ఏ స్టాక్స్ మన మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేస్తుంది? ఎప్పుడు అమ్ముతారు? ఎప్పుడు కొంటారు? ఒక క్వాలిటీ ఆఫ్ ది స్టాక్‌ని పారామీటర్ దేన్ని బేస్ చేసుకొని ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది? ఇలా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మార్కెట్ గురించి కొద్దిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మీరప్పుడు డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నిఫ్టీ 50 స్టాక్స్ అంటాం. క్వాలిటీ స్టాక్స్, బ్లూ చిప్ స్టాక్స్ వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మెల్లిగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ అనుకోవచ్చు. లేదంటే గ్రోత్ బేస్డ్ స్టాక్స్ అనుకోవచ్చు. లేదా వాల్యూ బేస్డ్ స్టాక్స్ అనుకోవచ్చు. ఇలా మీ జర్నీ కొనసాగించవచ్చు. కానీ సాధారణంగా ఏంటంటే మనం ఇది కష్టపడి సంపాదించిన డబ్బు. సో, దుబారాగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఏది చేసినా కూడా మనం ఒక డాక్టర్ చదవాలి అంటే దాదాపు 10 సంవత్సరాలు కష్టపడాలి. ఒక లాయర్ అవ్వాలంటే ఎన్నేళ్ళ ఎడ్యుకేషన్ ఉంది. కాకపోతే ఒక ప్రొఫెషనల్‌గా మన డబ్బుని మేనేజ్ చేసుకోవాలంటే మనకు అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి. మన దగ్గర ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల ఈవెన్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్‌లో, పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండదు ఫైనాన్షియల్ మార్కెట్స్‌కి సంబంధించి. సో, అలా మీరు అవగాహన తెచ్చుకొని మీరు రూ. 500 ఇన్వెస్ట్ చేయండి పర్ మంత్, లేదా రూ. 1000 ఇన్వెస్ట్ చేయండి. మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీకి తగ్గట్టు ఇన్వెస్ట్ చేయండి. సర్ప్లస్ మనీ అంటాం. అంటే మీ అవసరాలకు అయిపోగా మిగిలిన డబ్బులు సర్ప్లస్ మనీ. వాటిని మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి కానీ, లేదా మాకు నెక్స్ట్ ఇయర్‌లో పాప పెళ్లి ఉంది, లేదా ఇంకొక 6 నెలల్లో మా బాబు చదువు ఉంది. వాటి కోసం పోగు చేసిన డబ్బులు మార్కెట్‌లో మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. సర్ప్లస్ మనీ మీ దగ్గర ఏదైతే ఉందో వాటిని మాత్రమే మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి. సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఈ స్టాక్ మార్కెట్‌లో కుదేలవుతుంది. సో, లక్షల కోట్లు ఆవిరైపోతుందని చెప్తున్నారు. సో, ఇప్పుడు డౌన్‌ఫాల్ అవుతున్న కంపెనీల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో, మార్కెట్స్‌లో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయండి. ఏదో ఒక ఈవెంట్ మార్కెట్‌లో ఉండే ఉంటుంది. సో, మార్కెట్స్‌లో ఈ ఈవెంట్స్‌ని, ఈ న్యూసెన్స్‌ని పక్కన పెట్టి మీరు ఎంత స్థిరంగా ఉంటారు? ఎంత మీరు అంటే నేను పెట్టిన డబ్బులని, నేను ఎంచుకున్న స్టాక్స్‌ని ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటానన్న దాని మీదే మీ విజ్ఞత అనేది ఆధారపడి ఉంటుంది మార్కెట్స్‌లో. మార్కెట్స్‌లో ఏంటంటే పక్కనున్న న్యూస్‌ని ఏది పట్టించుకోకుండా గుర్రానికి ఎలా అయితే 2 వైపున కళ్ళకు గంతలు కట్టి అలా ఒకటే స్ట్రెయిట్‌గా వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్ ఉంటుందో, మన మార్కెట్స్‌లో కూడా వచ్చినప్పుడు ఈ న్యూస్ ఫ్లోని పట్టించుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకు డబ్బులొస్తాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఏడాదిన్నర నుంచి అనేక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి తారిఫ్ వార్ అనే ఒకటి అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్, అంతకుముందు యుక్రెయిన్, రష్యా యుద్ధం, అంతకుముందు కోవిడ్ అనుకోవచ్చు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మార్కెట్స్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మేబీ డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది కాలం పాటు ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, అటు ఇజ్రాయెల్, యూఎస్ 2 కలిసి ఇరాన్ మీద దాడి చేసి వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని క్లోజ్ చేయడం, మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్‌కి దాదాపు 30% దాకా ఆయిల్ అక్కడి నుంచే రావాల్సిన అవసరం ఉండడం. ఇంత క్రూడ్ ఆయిల్ విపరీతంగా గతంలో $70 ఉన్న క్రూడ్ ఆయిల్ ఈ మధ్య కాలంలో దాదాపు $120 దాకా వెళ్ళింది. దీనివల్ల ఆయిల్ డిపెండెంట్ ఎకానమీస్, అంటే ఇప్పుడు మనలాంటి ఎకానమీస్ ఏంటంటే 80-85% వరకు ఇతర దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ మీద కానీ, ఎల్‌పీజీ మీద కానీ ఆధారపడి ఉంటాం. దిగుమతి చేసుకోవాలి మనం. సో, మనలాంటి దేశాలకు ఇబ్బంది అయితే అవుతోంది. మరికొద్ది కాలం పాటు ఈ ఈ ఈ యుద్ధం గనక ఇలాగే కొనసాగితే, మరి ఇంకొక నెల రోజులు, 2 నెలల పాటు గనక కొనసాగినట్టయితే మనలాంటి ఎకానమీస్‌కి చాలా తీవ్రమైన ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మార్కెట్స్ ఇప్పుడు దాదాపు 22,700 లెవెల్స్ దగ్గర ఉన్నాయనుకోండి. సో, ఇక్కడి నుంచి కూడా మరింత డౌన్ సైడ్ రిస్క్ మార్కెట్స్‌కి అయితే ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఆపర్చునిటీస్ అవుతాయా మార్కెట్స్‌లో, ఏంటి ఇప్పుడు ఈ టైంలో డబ్బులు పెట్టొచ్చా? ఈ టైంలో మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తే కోవిడ్ లోస్ దగ్గర మన మార్కెట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే హిస్టారిక్ లోస్ పీఈ దగ్గర చూసుకున్నట్టయితే. ఆ లెవెల్స్ దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు లాభాలు వస్తాయా అంటే, ఇప్పట్లో ఈ న్యూసెన్స్ తగ్గనంత వరకు, ఈ నాయిస్ తగ్గనంత వరకు, మనకు జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గనంత వరకు, క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు మనకు కంట్రోల్‌లోకి రానంత వరకు మార్కెట్స్‌లో భారీగా ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే మాత్రం అంత ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా మీరు పెట్టండి అని చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఉందండి మార్కెట్స్‌లో. సో, ఇప్పుడు భారత్‌లో ఏ విధంగా ఉంది? సో, లాభపడే సూచీలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో, ఎప్పుడు అంటే మార్కెట్స్ ఒక డౌన్‌ఫాల్ ఉన్నప్పుడు, ఆ రోజు బుల్ మార్కెట్‌లో ఉన్నప్పుడైనా, బేర్ మార్కెట్‌లో ఉన్నప్పుడైనా కొన్ని కొన్ని సెక్టార్స్ ఎప్పటికప్పుడు ఎమర్జ్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడేంటంటే
ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న నష్టపోతున్న సెక్టార్స్ ఏంటంటే ఆయిల్ మీద డిపెండ్ అయిన సెక్టార్స్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన మేబీ ఏవియేషన్ కంపెనీస్ కానివ్వచ్చు, లేదా మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనుకోవచ్చు, లేదా టైర్ రిలేటెడ్ కంపెనీస్, పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ హిట్ అవుతాయి. ఇవి హిట్ అయిన తర్వాత ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ ధరలు పెరుగుతాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ధరలు పెరుగుతున్నప్పుడు మనకు డీజిల్ గానీ, పెట్రోల్ గానీ ధరలు పెరుగుతున్నప్పుడు మనకు కమర్షియల్ వెహికల్స్ సేల్స్ తగ్గుతాయి. వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగితే మనకు పరోక్షంగా మనకు కొనే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఒక సైకిల్ ఏంటంటే ఒకసారి ఇది డామినో ఎఫెక్ట్ అంటాం. ఒక చోట ఎక్కడైనా ట్రిగ్గర్ అవుతే ఆ సైకిల్ మొత్తం పూర్తయ్యేదాకా ట్రిగ్గర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మార్కెట్స్‌లో. సో, అందువల్ల ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం ఏం చేయాలి అంటే ఎఫ్ఎంసీజీ అంటే మన దేశీయ కన్జంప్షన్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ మీద మనం ఫోకస్ పెట్టుకున్నట్టయితే ఎక్కువగా ఈ టైంలో బెనిఫిట్ ఉంటుంది. అంటే రిటైల్ థీమ్స్ అనుకోవచ్చు, కన్జంప్షన్ థీమ్స్ అనుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ థీమ్స్ అనుకోవచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్. గత కొద్ది కాలం నుంచి మనం చూస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఇప్పుడు దాదాపు 9, 10 దేశాల్లో యుద్ధం నెలకొని ఉంది. సో, ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరు ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకోవాలని చెప్పి చూస్తారు. ఇలా ఆయుధ సంపత్తిని పెంచుకోవాలనుకున్నప్పుడు మనం దేశీయంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి. సో, ఇలా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ తీసుకోవచ్చు, లేదా లాజిస్టిక్స్ రిలేటెడ్ స్టాక్స్ మీద మనం ఫోకస్ పెట్టవచ్చు. ఇదేంటంటే అక్రాస్ ద బకెట్ అందరికీ మీకు ఇది సూట్ అవుతుందని చెప్పడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి రిస్క్ ప్యాటర్న్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది మార్కెట్స్‌లో ఒక 5% రిస్క్ రాగానే భయపడిపోతారు 5% నష్టపోగానే. ఇంకొంతమంది 25% వచ్చినా కూడా నష్టపోకపోవచ్చు. కొంతమంది 50% వస్తే ఎక్కువగా ఆలోచించరు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక రూ. 50 డబ్బులు పెట్టి యావరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి అన్ని సెక్టార్స్ సూట్ అవుతాయని చెప్పలేము. మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆధారంగా మీరు స్టాక్స్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. బట్ అక్రాస్ ది బొకే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లోంచి డబ్బులైతే తీయకండి మార్కెట్స్ నుంచి. వీలైతే డబ్బులు ఎంతో కొంత యాడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే మరింతగా మీరు యాడ్ చేసుకునే అవకాశం కూడా చేయండి. ఇది మార్కెట్స్‌లో మంచి ఆపర్చునిటీ ఉంది మీకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు. అందువల్ల ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు మంచి వెల్త్ జనరేట్ చేసే స్కోప్ ఉంది రాబోయే కొద్ది కాలంలో. సో, ట్రంప్ నిర్ణయాల వల్ల ఈ వారు మరొక 2, 3 వారాలు కొనసాగితే ఏ స్టాక్స్ ముఖ్యంగా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇంతకుముందే చెప్పినట్టంటే ఈ ఈ యుద్ధం గనక కొనసాగినట్టయితే కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ అనే కాదు ఓవరాల్‌గా మార్కెట్ మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. మనకు రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్‌ని ప్రీమియం పెట్టి రేట్ పెట్టి కొంటున్నాం మనం. సో, ఇలా ప్రీమియం రేట్ పెట్టి కొంటున్నాం. దీనికి తోడు రూపాయి పతనం అవుతుంది. నిన్న కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల రూపీ కొద్దిగా రికవర్ అయింది గానీ ఒక 1.5-2% మేర. బట్ 93 లెవెల్స్ పైన రూపీ ట్రేడ్ అవుతుంది. 93 లెవెల్స్ పైన రూపీ ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు, క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ ఇంతకుముందు చెప్పిన సెక్టార్స్‌కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కాకుండా ఓవరాల్‌గా మార్కెట్స్ మీద కూడా ఇబ్బందయితే ఉంటుందండి. అంటే ఈ టైంలో కొన్ని సెక్టార్స్ ఏంటంటే ఫస్ట్ హిట్ తీసుకుంటాయి. తర్వాత మిగిలిన సెక్టార్స్ అన్నిటి మీద కూడా ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఈ యుద్ధం ఈ 2 వారాలు కాకుండా అంతకంటే ఎక్కువగా ప్రొసీడ్ అయితే మాత్రం, అంతకంటే ఎక్కువగా కొనసాగితే మాత్రం మన జీడీపీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అన్ని రంగాల్లో దీని మీద ప్రభావం అయితే అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయండి. ఇండియాలో న్యూ స్టార్టర్స్‌గా ఎవరైనా ఈ ట్రేడ్ మార్కెట్‌లో వచ్చేవారికి, స్టాక్ మార్కెట్‌లో వచ్చేవారికి మీరిచ్చే సలహా ఏమంటారు? మార్కెట్స్ ఎప్పటికప్పుడు కొత్త ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రేర్ ఆపర్చునిటీ మార్కెట్స్‌లో. పీక్ నుంచి మార్కెట్స్‌లో మంచి కరెక్షన్ అయితే చూసాము. ఇలాంటి ఆపర్చునిటీ మీరు తీసుకొని మార్కెట్స్‌లో పెట్టుబడులు పెట్టండి. అయితే మీకు ఒకవేళ మార్కెట్‌లో అవగాహన లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్ రూట్ ఎన్నుకోండి. క్వాలిటీ స్టాక్స్ అంటే నిఫ్టీలో కూడా ఒకవేళ తీసుకుంటే ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్‌లో, లేదా థీమాటిక్ ఫండ్స్ కొన్ని థీమాటిక్ ఫండ్స్ మీరు రిస్క్ తీసుకునే అవకాశం ఉంది. మీకు క్యాపబిలిటీ ఉందంటే థీమాటిక్ ఫండ్స్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఫార్మా ఫండ్ కానీ ఇలాంటి ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకున్నట్టయితే వెనీలా ఫండ్స్, ప్యూర్ వెనీలా ఫండ్స్ ఆర్ నిఫ్టీ 50లో ఉన్న ఫండ్స్ ఉంటాయి. వాటిని మాత్రం మీరు పిక్ చేసుకోండి. ఎంతైనా సరే మీ దగ్గర క్యాపబిలిటీ ఎంతైనా ఉందనుకోండి. అది 500 పెట్టొచ్చు, 1000 పెట్టొచ్చు, 2000, 3000 మీ దగ్గర ఎంత ఉంటే అంత ఒక 2, 3 ఫండ్స్‌కి స్ప్లిట్ చేసి పెట్టుకోండి. సాధారణంగా ఒక బేసిక్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అందులో కనీసం రూ. 30 మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫ్యూచర్ అవసరాల కోసం. అది పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్యూచర్‌లో మీ రిటైర్మెంట్ అనుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఇప్పుడు రూ. 100 సంపాదిస్తున్నారంటే కనీసం ఒక రూ. 25-30 సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫర్ ఫ్యూచర్ నీడ్స్. మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉండే ఉంటాయి. ఇలాంటి ఆపర్చునిటీగా మీరు తీసుకొని ఎంతో కొంత
మీరు మ్యూచువల్ ఫండ్స్‌తో గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్ వచ్చినప్పుడు, పానిక్ వచ్చినప్పుడు భయపడకండి. మీ పోర్ట్‌ఫోలియోస్ తగ్గుతాయి. మీ ఎన్ఏవీస్ తగ్గుతాయి. బట్ ఇలానే వీలుంటే ఇప్పుడు మీరు ఒకవేళ రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ పడుతోంది. మీకు భయం ఉంది. వీలుంటే ఇంకొక రూ. 250 అడిషనల్‌గా యాడ్ చేయండి. సో, యావరేజ్ చేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయినప్పుడు మీ పోర్ట్‌ఫోలియో వాల్యూ కూడా త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా స్టాక్స్ బెటర్ అంటారా? లేకపోతే గ్లోబల్ స్టాక్స్ బెటర్ అంటారా? సో, మార్కెట్స్‌లో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను గ్లోబల్ స్టాక్స్ అప్పుడే సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇండియాలో ఉంటే ఇండియాలో గ్రోత్ స్టోరీ ఏముంది జరుగుతుంది తెలుస్తుంది. మన పక్కన ఏం జరుగుతుందో తెలుస్తుంది. మన స్ట్రీట్‌లో ఏం జరుగుతుంది. మన ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న జీడీపీ ఏ విధంగా ఉంది అన్న న్యూస్ ఫాలో అయ్యే స్కోప్ ఉంటుంది. ఇదేంటంటే ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం డైవర్సిఫికేషన్ అనేది కొద్దిగా అంటే మార్కెట్స్‌లో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసే పని. అప్పుడు మనం ఇతర దేశాల్లో ఇప్పుడు ఎస్పెషల్లీ ఉదాహరణకు యూఎస్ మార్కెట్స్ అనుకోవచ్చు, లేదా అటు బ్రెజిల్ అనుకోవచ్చు, ఇతర దేశాలు డెవలప్ అవుతున్న కంట్రీస్‌లో ఈవెన్ చైనా అనుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా మనం మన రిస్క్‌ని డైవర్సిఫికేషన్ చేసుకోవడంలో భాగంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఫస్ట్ లోకల్ మార్కెట్స్, దేశీయ మార్కెట్స్ మీద అవగాహన ఉన్న తర్వాత మాత్రమే మనం అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు కదా! ఫస్ట్ అలా మన మార్కెట్స్‌లో మీరు అవగాహన తెచ్చుకొని డబ్బులు సంపాదించుకున్న తర్వాత అప్పుడు మీ పోర్ట్‌ఫోలియో సైజ్ బాగా పెద్దదవుతే అప్పుడు ఇతర దేశాల మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పతనాలు అవుతున్నాయి. సో, ఇలాంటి సమయాల్లో చాలా ఉద్యోగుల్ని సంస్థలు తొలగిస్తున్నారు. సో, అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారత్‌లో ఎలా ఉన్నాయంటారు? సో, మార్కెట్స్‌లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ మార్కెట్స్‌ని అంటే జాబ్ మార్కెట్‌ని ఎస్పెషల్లీ బాగా కుదిపి వస్తుంది. నిన్నే ఒరాకిల్ చూసాం. దాదాపు 30,000 మంది ఉద్యోగుల్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించారు. ఎస్పెషల్లీ ఇండియా నుంచే దాదాపు 12,000 మంది ఉద్యోగుల తొలగింపు జరిగింది. దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి వార్ సిట్యుయేషన్స్, ఇలాంటి సినారియోస్ ఎస్పెషల్లీ దుబాయ్‌లో కూడా మనం చూసాం. గల్ఫ్ కౌన్సిల్‌లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే ఆ పక్కనున్న దేశాల్లో జరుగుతున్న ఎఫెక్ట్ వార్ ఇప్పుడు దుబాయ్, ఇప్పుడున్న కువైట్ అనుకోవచ్చు, సౌదీ అనుకోవచ్చు, ఇతర ఇతర దేశాల మీద అంటే వాళ్ళకున్న గల్ఫ్ రీజియన్ కౌన్సిల్ దేశాల మీద కూడా పడింది. అక్కడ కూడా ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. అక్కడ కూడా వేజెస్ అయితే కట్ చేస్తున్నారు. సో, ఇలాంటి మార్కెట్స్‌లో అండ్ ముందు నుంచే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ గత కొద్ది కాలం నుంచి మార్కెట్స్‌లో ఒక 3, 4 మంత్స్ నుంచి అండర్ కరెంట్ మార్కెట్స్‌లో అది పాకుతూనే ఉంది. అంటిల్ అన్లెస్ మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుతే తప్ప ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌లో మన సస్టైనెన్స్ అయితే కొద్దిగా కష్టమవుతుంది. సో, ఇలా జాబ్స్ తీసేయడం, జాబ్స్ పోవడం, పింక్ స్లిప్స్ ఇవ్వడం అనేది కల్చర్ మరికొద్ది కాలం పాటు ఇలాగే కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. సో, ఇండియాలో ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతోంది. సో, ఒక్కొక్క అడుగులైతే పడుతున్నాయి. సో, బ్యాంకింగ్ సెక్టార్ పైన ఈ స్టాక్ మార్కెట్ ప్రభావం ఏ విధంగా ఉండదు? సో, ఒక కంట్రీ గ్రోత్ స్టోరీలో గ్రోత్ అవుతోంది అంటే ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ బాగుంటేనే ఆ కంపెనీ గ్రోత్ స్టోరీ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే బారోమీటర్‌గా చూస్తాం. స్టాక్ మార్కెట్‌తో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్. ఒక కంట్రీ ఎప్పుడు గ్రో అవుతుంది అంటే ఆహ్, జనాలు డబ్బులు తీసుకునే వాళ్ళ సంఖ్య అంటే ఆ దేశంలో జీతాలు బాగా ఉంటాయి. పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరుగుతుంది. వాళ్ళ వినిమయ శక్తి పెరుగుతుంది. వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం కానివ్వండి, లేదా కంపెనీస్ వచ్చి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడం కానివ్వండి, ఇలా ఒక సైకిల్ అంతా కూడా చాలా పాజిటివ్‌గా జరుగుతూ ఉంటుంది. అలా ఆ సైకిల్ అంతా పాజిటివ్‌గా జరుగుతోంది అంటే అర్థం ఏంటంటే ఎకానమీ బాగుంది అని చెప్పి. ఎకానమీ బాగుంది అంటే పరోక్షంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ బాగుందని ఒక అర్థం. సో, బీఎఫ్ఎస్ఐ అంటాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. ఈ సెక్టార్ అంతా బాగున్నప్పుడు ఎకానమీ కూడా బాగుందని అనుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్‌లో బీఎఫ్ఐసీ సెగ్మెంట్ మన దగ్గర చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. సో, దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో, ఈ సెక్టార్ మరికొద్ది కాలం పాటు ఇలాగే వృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో, అప్‌కమింగ్ మండే మార్కెట్లు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. సో, ప్రారంభమైతే ఫైనాన్స్ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ కాబట్టి సో, మేజర్ పార్ట్ గ్రోత్‌లోకెళ్ళే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారా? సో, ఈరోజు మనకేంటంటే మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి శుక్రవారం బికాస్ ఆఫ్ గుడ్ ఫ్రైడే సందర్భంగా. ఈరోజు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు 3 రోజుల పాటు ఎలా ఉంటాయి? శుక్రవారం ఇవాళ, శుక్ర, శని, ఆది, సోమ. సో, ఈ 3 రోజుల్లో మళ్ళీ ఆయన ఏం డెసిషన్స్ తీసుకోకుండా ఇంతకుముందు ఒక వార్త చూశాను. ఇరాన్ ఒక ఫైటర్ జెట్‌ని యూఎస్‌కి చెందిన ఫైటర్ జెట్‌ని కూల్చివేశామని చెప్పి ప్రకటించింది. మళ్ళీ వాళ్ళ వైపు నుంచి యూఎస్ నుంచి రిటాలియేషన్ చర్యలు ఏ విధంగా ఉంటాయి? మళ్ళీ ఏదైనా దాడులు చేస్తారా? ఇవన్నీ ఓవరాల్‌గా మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, సో, మండే మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ప్రిడిక్ట్ చేయటం అనేది కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్స్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి, ఓహ్,
డే పరంగా చెప్పలేం గానీ, బట్ ఓవరాల్‌గా మీరు ఫైనాన్షియల్ ఇయర్‌గా పరంగా చెప్పారు. సో, ఫైనాన్షియల్ ఇయర్ పరంగా స్టిల్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా మనం ఇతర దేశాలతో పోలిస్తున్నట్టయితే జీడీపీ 6.5% పైగానే వృద్ధిని నమోదు చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల రోజుల పాటు ఏదైతే మనకి ఎఫెక్ట్ పడిందో మనకి ఇజ్రాయెల్, యూఎస్ వార్‌కి సంబంధించి కొద్దిగా మన అట్‌లీస్ట్ ఒక 50 బేసిస్ పాయింట్స్ నుంచి 75 బేసిస్ పాయింట్స్ అంటే ఒక 0.5% నుంచి 30% మేర మన జీడీపీ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో, అందువల్ల బట్ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు 3.5% మేర ఉంటే, మన మార్కెట్స్, మన ఎకానమీ కనీసం 6-6.5% మేర వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంది కాబట్టి, సో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా పెద్దగా ఇబ్బందులేవి లేకుండా వృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువున్నాయండి. సో, అది మొత్తంగా ఈ స్టాక్ మార్కెట్‌లో ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఫైనాన్షియల్ స్టార్టింగ్‌లో మెరుగైన అవకాశాలు రాబోతున్నట్లుగా కూడా చెప్తున్నారు. సో, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి సామాన్యులు కూడా రావడానికి ముఖ్యంగా డీమ్యాట్ అకౌంట్ ఒకటుంటే చాలు. సో, దాన్ని తీసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో మెల్లగా పెట్టుబడులు పెట్టుకుంటూ, సో, తగినంత విశ్లేషణ చేస్తూ, విశ్లేషకుల సలహాలతో ఈ మార్కెట్‌లో మనం కూడా పెద్ద పెద్ద దిగ్గజాల కంపెనీలతో షేర్ మార్కెట్‌లో మనం కూడా వ్యాపారం చేసే అవకాశం ఒక ప్లాట్‌ఫామ్ షేర్ మార్కెట్ మాత్రమే ఉందంటూ కూడా విశ్లేషకులైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వరరావుతో ప్రశాంత్, ఆర్టీవీ, హైదరాబాద్.